కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తే రోజుకు 2 టీఎంసీలు ఎత్తుకోవచ్చన్న హరీష్ రావు వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. ఊహించని ప్రమాదం జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు ఆయన. కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తే రోజుకు 2 టీఎంసీల నీళ్లను తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గారు చాలా ముందు చూపుతోని నది లేనటువంటి చోట ఇటు మిడ్మానేర్ నుంచి అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ దాదాపు 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లను కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి రెడీగా పెట్టింది. పంప్ హౌస్లు ఉన్నాయి, సబ్స్టేషన్లు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి. నీళ్ళు ఎత్తుకోవడానికి వచ్చిన నీకు ఇబ్బంది ఏంది? ఒకవేళ మనం సరే ఆ పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేసి అన్నారంలో పోసి, అన్నారం నుంచి సుందీలో పోసి ఎల్లంపల్లి పోసి అనుకోండి. ఒకవేళ ఆ బ్యారేజ్లో ఏదన్నా కూలిపోయినా, ఏ బ్యారేజ్ కూలిపోయినా కొట్టుకపోయి దారి పొడవున 44 ఊర్లు కొట్టుకపోయి సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టుకుపోయి భద్రాచలం టెంపుల్, భద్రాచలం టౌన్ కూడా ప్రమాదంలో ఉంటాయి.